మన టేస్టీ యమ్మీ రెసిపీ ఎలా ఉందో టేస్ట్ చేద్దామా మరి. ఆహా, యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ అండి. సో మన సబ్స్క్రైబర్స్ కి ఖచ్చితంగా రికమెండెడ్ రెసిపీ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. ఈ రోజు మన కిచెన్ లో అవకాడో టోస్ట్ ఎలా చేయాలో చూద్దామండి. సో ఇది మెక్సికన్ ఫుడ్ అండి యాక్చువల్ గా చెప్పాలంటే. సో అవకాడోతో మనం ఈరోజు శాండ్విచ్ చేద్దాం. సో లెట్ స్టార్ట్. కావాల్సిన పదార్థాలు చూద్దాం. మన ఇండియాలో కొంచెం కాస్ట్లీ అయినా కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి. సో ఇది ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనమాట. ముందుగా మన మాస్టర్ బ్లాస్టర్ హెల్దీ ఫుడ్ 2 అవకాడోస్ అయితే తీసుకుంటున్నామండి. సో తర్వాత ఏం ఇంగ్రీడియంట్స్ తీసుకుంటామండి? టమాటో, సో పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి, క్యారెట్ తురుముకోవచ్చు లేదంటే సన్నగా కట్ చేసుకోవచ్చు, ఒక హాఫ్ లెమన్ అండ్ కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, అండ్ ఆల్సో మన బ్రెడ్ టోస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. వీటితో పాటు ఆనియన్స్, 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మనం బ్రెడ్ ని టోస్ట్ చేసుకుందామండి. సో ప్యాన్ ని గ్యాస్ మీద పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత బటర్ కొంచెం వేసుకోండి. బటర్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట. బటర్ కొంచెం కరిగిన తర్వాత మన బ్రెడ్ ముక్క పెట్టాలండి. బ్రెడ్ ముక్క ఒక సైడ్ లైట్ గోల్డెన్ కలర్ కి చేంజ్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కి తిప్పి వేసుకోవాలన్నమాట. సో రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ కి వచ్చేంత వరకు అయితే మనం దీన్ని టోస్ట్ చేసుకోవాలి. సో ఇలాగా నెయ్యి కానీ మీ దగ్గర బటర్ కానీ ఉంటే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఇలానే టోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడైతే మనం అవకాడోని కట్ చేసుకుందామండి. ఈ అవకాడోని తినడం వల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. హెల్దీ ఫ్యాట్స్ అన్నమాట దీనిలో ఉండేటివి. విటమిన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి అండ్ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. యాక్చువల్ గా రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ కూడా ఇవి చాలా తగ్గుతాయి అన్నమాట. బ్లడ్ షుగర్స్ అది కూడా కంట్రోల్లో ఉంటాయి. కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు తగ్గుతుందండి. అండ్ మన బ్రెయిన్, హార్ట్ హెల్త్ కూడా చాలా మంచి పండుల్లో ఇది ఒక అద్భుతమైన పండు అని చెప్పాలన్నమాట. అంత బాగుంటది, అంత మనకి హెల్ప్ చేస్తుంది. ఓకేనా, మీరు వీక్లీ వన్స్ అయినా తీసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా మంచిది. దీంట్లో ఉండే ఫ్యాట్ కూడా హెల్దీ ఫ్యాట్ అన్నమాట. ఇలా అవకాడాని కట్ చేసుకోండి రెండుగా. సో విత్తనం తీసేసి దాంట్లో ఉండే గుజ్జుని ఇలా తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలండి. సో చక్కగా తీసేసుకోవాలన్నమాట. కొంచెం అలాగే అతుకుపోతుంది. దాన్ని కూడా ఒక స్పూన్ తీసుకొని తీసేసారంటే ఈజీగా నీట్ గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అవకాడోలో ఉండే గుజ్జు మొత్తం మనం చక్కగా తీసేసి దీన్ని మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. ఏదైనా స్మాషర్ ఉంటే మీరు స్మాషర్ తో కానీ, స్పూన్ తో కానీ, ఆర్ ఫోర్క్ స్పూన్ తో కానీ చేసుకున్న ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా నలుపుకోండి. ఇక్కడ మనకి ఉండలు లేకుండా నీట్ గా పేస్ట్ లాగా వచ్చేలాగైతే ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. అవకాడోని ఇలా బాగా టోస్ట్ చేసుకోవాలన్నమాట, బాగా నలుపుకోవాలన్నమాట. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. సో వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా మనం బాగా నలుపుకొని మనం క్రష్ చేసేసి తర్వాత ఇప్పుడైతే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేయాలండి. సో తర్వాత టమోటో సన్నగా తరిగి మీడియం సైజ్ వేసుకుంటే సరిపోతుందండి. టమోటో, సో తర్వాత క్యారెట్, సో తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సో తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. మీరు చూసుకుని మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత ఒక చిటికెడు పెప్పర్, తర్వాత నిమ్మకాయ పిండుకుందామండి. 1/2 నిమ్మబద్ద అయితే సరిపోతుందండి. ఓకేనా, సో ఇలా చక్కగా పిండుకున్న తర్వాత ఫైనల్ గా ఆనియన్ వేసుకుందామండి. సో ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసేసుకోండి. ఎంత సన్నగా కట్ చేస్తే అంత టేస్టీగా ఉంటాయండి. సో పెద్దగా బాగుండవు అనమాట అంతగా. ఆనియన్ కూడా వేసేసి ఇప్పుడు చక్కగా మనం ఈ పేస్ట్ ని అయితే కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిసేలాగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక 2 మినిట్స్ ఇలా చక్కగా కలుపుకున్నాం అనుకోండి. చక్కగా కలిస్తే బాగా మన ఈ టోస్ట్ అనేది, అవకాడో టోస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 మినిట్స్ అయితే ఇలా చక్కగా కలిపేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ఒక్కసారి అయితే ట్రై చేయాల్సిన ఫుడ్. సో మనం టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోండి. మనం టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ని ఇలా ట్రయాంగిల్ షేప్ లో అయితే కట్ చేయండి. సో ఇలా కట్ చేస్తే చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు కదండి. సో తినడానికి కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట. సో అలా అయినా తినచ్చు. సో షేప్ బాగుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా తినడానికి, చిన్నపిల్లలకైనా ఎవరికైనా. అందుకని ఇలా కట్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ టోస్టెడ్ బ్రెడ్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అవకాడో టోస్ట్ ఉంది కదా, ఈ అవకాడో టోస్ట్ ని ఇప్పుడు మనం మెక్సికన్
ఇంపార్టెంట్ ఫుడ్ యాక్చువల్ గా ఇది. సో చాలా హెల్దీ ఫుడ్ అండి. సో ఇప్పుడు మన బ్రెడ్ మీద ఇలాగా బ్రెడ్ మొత్తం కవర్ చేయాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఓకేనా, చేత్తో అయితే మూలల్లో అంతా బాగా వస్తుంది కదా అని నేను చేత్తో పెడుతున్నానండి. స్పూన్ తో మూలల్లో అంతా రావట్లేదు అనమాట. సో ఈక్వల్ గా బాగా పెట్టిన తర్వాత ఇలా అయినా ఒక పీస్ లాగా తినొచ్చండి, లేదంటే ఇలా ఇంకొక ట్రయాంగిల్ మన శాండ్విచ్ లాగా పెట్టుకొని తిన్నా చాలా బాగుంటది. ఓకేనా, మీది ఏ కంఫర్ట్ అయితే మీకు ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా తినొచ్చు అనమాట. చూసారా మన మినీ శాండ్విచ్. సో మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. వెరీ ఎమ్మీ అండ్ పిచ్చెక్కించే టేస్ట్ అయితే ఉంటదండి. సో మీరు మన సబ్స్క్రైబర్స్ కి ఖచ్చితంగా రికమెండెడ్ రెసిపీ అండి. ఎందుకంటే ఈ కాలంలో హెల్దీ ఫుడ్లు తినడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా మనం తినే ఫుడ్ లో. అప్పుడప్పుడు ఇలా హెల్దీ ఫుడ్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అయితే మీకు నచ్చిందా? సో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మీ స్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.